నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ సాతులూరు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాటిక అనస్వరం రచన శ్రీ బర్రే సత్యనారాయణ, దర్శకత్వం ద్వాదశి వెంకట చంద్రశేఖర్, ప్రదర్శకులు శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్, న్యూఢిల్లీ. ప్రార్థన. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదిం తం వందే సాత్వికం శివం. నీకెన్నిసార్లు చిన్న మానసిక చికిత్సాలయంలో నీ సేవలు అందింది ఎందరో రోజుల జీవితాల్లో మార్పు తెచ్చినందుకు మరొక మారు నీకు అభినందనలు. అదే కదరా, మానసిక రుగ్మతులకు పాలైన రోగుల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే సైకాలజిస్టులు అది మన వృత్తి ధర్మం. నిజమేనా? నువ్వు చేసిన ఆ పని నేను చేయలేకపోయాను. ఈ విషయంలో నేను చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాను. మన మధ్య కిట్లు పట్టీలు ఏమిట్రా, ఇద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం, ఒకే చోట ఉంటున్నాం. ఇవా ఇంకెప్పుడు ఇలా నువ్వు వినేనే చెప్పరా, నాకు మాత్రం అసూయగానే ఉంది. హార్ట్లో రోగులు నేను చేయడానికి మెడిసిన్లు ఉన్నాయి, వాడితో వాళ్ళ జబ్బులు నేర్పుతున్నాయి. సైకాలజిస్టులు మెడిసిన్ వల్ల నయం కాక ఆత్మహత్యకు పాల్పడిన వారందరికో నీ సైకోథెరపీ ట్రీట్మెంట్, నీ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి పునర్జన్మ ప్రసాదించడం. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. కానీ అదేదో కేవలం నీ గొప్పతనం అన్నట్లు సత్కరించిందిరా ఈ ప్రభుత్వం. కాకపోతే వాళ్ళలో రోగాన్ని నింపి జీవితంపై ఆశలు చిగురింపజేసి బ్రతకాలి అన్నట్టుగా చేశారు. కానీ ఒరే, గొప్పతనం అంటే అది కాదురా. ఏమీ తెలియని అమాయకులను, అనాగరికులను ఇన్ఫీరియారిటీ భావనతో సాధారణ జనజీవన స్రవంతిలోకి అడుగు పెట్టడానికి భయపడుతూ తటపటాయిస్తూ వాళ్ళు పెరిగిన రుచిలోనే జీవనం కొనసాగిస్తున్న మానసిక దౌర్బల్యం కలిగిన వారు ఎందరో. అటువంటి వాళ్ళను మార్చి మన స్థాయికి తేగలిగితే అప్పుడురా మనం చదువుకున్న సైకాలజీ విలువ నీ ఈ సర్కారానికి గౌరవం. నువ్వు వాళ్ళు చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. అసలు నీ ఆలోచనలు అటువైపు ఎందుకు మంటాయిరా? పైగా మనల్ని మనం చదువుకున్న సైకాలజీని అవమానిస్తున్నాం. అవమానించే బుల్షిట్. నువ్వు చేయగలవా పని?
ముందు ముందు అది చెప్పు. ఎందుకు అంత ఆవేశపడిపోతున్నావు? నన్ను సన్మానించిన సందర్భంగా పార్టీ ఇవ్వవా అని అడిగావు. సరదాగా కూర్చున్నావు, సరదాగా గడిపేద్దాం. ఓకే? ఏమిట్రా సరదా? సరదా ఏమిట్రా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు చేయగలవా లేదా? చాలద్దురా, నువ్వు చేయలేవని. ఎందుకురా అనవసరంగా రెచ్చగొడుతున్నావు? అయినా మన మధ్యలో ఛాలెంజ్ ఏమిట్రా? అర్థం లేకుండా మాటలు. ఛాలెంజ్ ఛాలెంజ్, నువ్వు చేయగలవా లేదా? చేతనైతే పందెం కాయరా. నువ్వు గెలిస్తే నేను నీకు దాసోహం, జీవితాంతం నేను నీకు అసిస్టెంట్ లా పడి ఉంటాను. అఫ్కోర్స్ అదెటు నీ వల్ల కాదనుకో, నాకు తెలుసురా. నీకు చేత కాదు, నువ్వు ఓడిపోతావురా. ఒకవేళ అలాంటి సందర్భం ఎదురైతే, అలాంటి పరిస్థితులే తారసపడితే నువ్వు చెప్పినట్లుగా ఆ ఛాలెంజ్ స్వీకరించడానికి నేను రెడీ. అదిరా ఛాలెంజ్ అంటే. తలుపు కొట్టున్నారు చూడు. నాకేం వినపడటం లేదు, వెళ్ళి నువ్వే చూసుకోపో. వినిపించట్లేదా? నీకు మందు తక్కువైందిరా, అందుకే. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడ పరిస్థితి బయట పరిస్థితి కంటే ఇదే, ఇది మాకు మామూలే. కానీ నా ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడ పరిస్థితి బయట పరిస్థితి కంటే ఇదే, ఇది మాకు మామూలే. కానీ నా నీకేం పర్వాలేదు, నీకేం భయం లేదు. చెప్పు, నీకేం కావాలి? దండాలయ్యా, బయట బోరని వర్షం కురుస్తుంది. ఎవరైనా నా వెంట పడుతున్నారు. వాళ్ళకి నేను కావాలంట. మీరు కనకరిస్తే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతానయ్యా. కుదరదు. రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను. కుదరదు అంటే వినిపించడం లేదా నీకు? పాపా, మీ కాలు మొక్కుకుంటాను. ఏ దిక్కులేని అనాథనయ్యా. బయటికి వెళ్తే వాళ్ళు నన్ను పీకు తింటారు. నేను కనికరిస్తే ఈ రాత్రికి ఇక్కడే ఉంటే పొద్దున్నే వెళ్ళిపోతానయ్యా. క్లారా, ముక్కు మొహం తెలియని అమ్మాయి, అది కూడా రాత్రిపూట మన ఇంట్లో. వద్దురా, నా మాట విను, పంపించి. అరే నువ్వు ఎందుకురా భయపడుతున్నావు? నీకేం పర్వాలేదు, నీకు నేనున్నాను. ఈ రోజు రాత్రికి ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. కుదరదురా, కుదరదని చెప్తున్నాను కదా. ఎందుకు కుదరదురా? ఎందుకు కుదరదు? రేపు ఉదయం వెళ్ళిపోతా ఉంటుంది కదరా. అరే పైగా ఆడపిల్ల, అర్ధరాత్రి కోరిన వర్షం రా, ఉండనివ్వరా. అయినా బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేకపోతే నువ్వే సైకాలు చూస్తురా. ఏమ్మా, ఏం పర్వాలేదు, నువ్వు బాగా దర్శించు. లోపలికి వెళ్ళి బట్టలు మర్చు, సరేనా? అక్కడే మా బట్టలు ఉన్నాయి, ఏదో కనుక సర్దుకో. చూడు, ఏమైనా తిన్నావా? ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క నిమిషం. ఇప్పుడు తిన్నావా? ఈ బిర్యానీ తీసుకెళ్ళి పర్వాలేదు, తీసుకో తీసుకో. లోపల మంచిలు ఉన్నాయి, కడుపు నిండా తిని హాయిగా నిద్రపో. సరేనా? వెళ్ళు. ఇందాక అన్నావు కదరా, ఇటువంటి సందర్భమే ఎదురైతే, ఇటువంటి వ్యక్తులు తారసపడితే ఉద్ధరిస్తా అన్నావు కదరా.
ఇప్పుడు ఇప్పుడు ఉద్ధరించు. రేయ్, అసలు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకు ఏమైనా అర్థమవుతుందా? నీ నోరు మూసుకున్న పని కానీ. ఏయ్, కుంటి సాగు చెప్పకురా. ఓడిపోయిన ఒప్పుకో. రేయ్, ఓడిపోవడం ఓడిపోకపోవడం తర్వాత సంగతి. అసలు అది ఎలా సాధ్యం అనుకుంటున్నావురా? కనీసం ఆ అమ్మాయి ఇక్కడ ఉండిపోవడానికి ఒప్పుకోవాలి కదా. కరెక్టే. ఒకవేళ ఒప్పుకుంటే ఒప్పుకుంటే అంటే ఆ, సరేరా, ఐఎమ్ రెడీ టు ఇట్. ఓకే, ఓకేరా. దా. ఈడొకడు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే పెడతాడు. ఆడదిక్కుల సంసారం కాదు, ఇలాగే ఉంటుంది. దండాలయ్యా, నేను కోరుతున్నానయ్యా. ఎక్కడికి? తెలీదయ్యా. ఎవరైనా ఉన్నా అదే తల్లి తండ్రి బంధుమిత్రులు ఎవరూ లేదయ్యా. ఎవరు లేరు అంటున్నావు. ఎక్కడికి వెళ్తావో తెలీదు. మరి ఇన్నాళ్ళు ఎలాగో గడిచిపోయింది. అంతా ఆ దేవుడే చూసుకుంటాడు. ఓ పని చేయొచ్చుగా, నువ్వు మాతో పాటు ఉండిపోవచ్చుగా. మాకా వంట రాదు, బయట అడ్డమైన చెత్త తింటున్నావు. మాకు కాస్త ఉండి పెట్టి నువ్వు కొంచెం తిను. నువ్వు ఉండగలిగిన నాళ్ళే ఇంటి పని వంట పని చేస్తే చాలు. ఏరా, మీకు అనుకూలంగా నేను వంట చేయలేనయ్యా. ఎవరో ఏదో పెడుతుంటే తింటూ పెరుగుతున్న దాన్ని. నీ గతంతో మాకు పని లేదు. అది కాదయ్యా, మీకు అనుకూలంగా నేను చేయలేను. బయట ఫుడ్ కంటే బెటరే కదా. సరుకు అని మేము తెస్తాం. ఏరా, రేయ్, అమ్మాయికి ఇష్టం లేకుండా ఎందుకు అమ్మాయిని బలవంత పడతాడు? రే, రాత్రి ఏం మాట్లాడవో మర్చిపోయావా? ఆదిలోనే ఓటమిని అంగీకరిస్తున్నావా? అది కాదు, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆలోచిస్తున్నాను. ఏమా, ఇదిగో నేను చెప్పవలసింది చెప్పాను. అంతేకాదు, నిన్ను పరిపూర్ణమైన వ్యక్తిగా, విద్యావంతురాలుగా, మాకంటే గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే బాధ్యత మా వాడు తీసుకుంటాడు. ఇక అంతే, ఇక ఆ తర్వాత నీ ఇష్టం. సరేనయ్యా, సరే అయ్యా, ఇక్కడ ఉంటాను. ఏ ధైర్యంతో ఉండిపోవాలనుకుంటున్నావు? ఏ ధైర్యము లేదయ్యా. మీ మీద నమ్మకం. నమ్మకం? ఇద్దరు మగవాళ్ళ మధ్య ఒక ఆడదాన్ని బయట క్రూర మృగాల మధ్య పెరిగిన దాన్నయ్యా. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదయ్యా. బయటికి వెళ్ళినా ఏ దిక్కు మొక్కు లేకుండా బతికే కంటే ఇక్కడే ఉంటూ మీరు పెట్టింది ఇక్కడే ఉండిపోతానయ్యా. కాదు కాదు, నువ్వు పెట్టిందే మేము తింటాం. వేరా, అంతేనా?
విలువ తెలియక మనుషులు నోటుకొచ్చినట్లు మాట్లాడుకుంటారు, కానీ నిజానికి మాటలు చిత్ర విచిత్రాలు చేస్తాయి. మాటలు ఎదుటి మనిషిలో ధైర్యం నింపుతాయి. మాటలు కూలిపోతున్న ప్రాణాలని కాపాడుతాయి. మాటలు మనం మింగే మందుల కంటే బలమైనవి.
ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పాలంటే మాటలతో ధైర్యం నింపి, మాటలతో ప్రాణాలు నిలిపి, మాటలతో మనసుకు తగిలిన గాయాల్ని మాన్పేందుకు ప్రయత్నించే శాస్త్రమే మనస్తత్వ శాస్త్రం. దాన్నే ఇంగ్లీష్లో సైకాలజీ అంటాం. థ్యాంక్స్ ఎందుకండి, ఇట్స్ మై డ్యూటీ. రేపు మధ్యాహ్నం 3:30కి ఖచ్చితంగా వచ్చేయండి. ఓకే. కల్పన, కల్పన, టైం అవుతుంది. పరీక్షలన్నింటిలోనూ మంచి మార్కులు సైకాలజిస్ట్లే పెట్టే సైకాలజిస్ట్. థ్యాంక్ యూ. సైకాలజీలో నేను సాధించిన డిగ్రీ పట్టాను. ఇదంతా మీ దయ సార్. ఒక అజ్ఞానిని విజ్ఞానంగా మార్చిన మీకు నా ఈ సైకాలజీ పట్ల మీకు అంకితం. నా జీవితం నేను సమర్పితం సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. లక్ష్యాన్ని సాధించు. కృషికి పట్టుదలకి నిదర్శనంగా నిలబడ్డావు. నీ స్ఫూర్తి అందరికీ మార్గదర్శకం కావాలని, నువ్వు ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నావు. ఈ కాలంకేశం గొడవలో పడి బాగా అలసిపోయినట్లున్నావు. వెళ్ళి ఫోన్ చేసి హాయిగా పడుకో. ముందు మీరు, తర్వాతే నేను చేస్తాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇన్నాళ్ళు
ఇన్నాళ్ళు ఎంతో మంది మానసిక రోగాలు నయం చేయగలిగిన కలగని ఆనందం, ఎంతో మంది రుగ్మతలు కలిగిన వాళ్ళని తిరిగి మనుషులుగా మార్చగలిగిన కలగని ఆనందం ఈ రోజు కలుగుతుంది. Yes. ఆత్మసంతృప్తి అంటే ఇదేనేమో. Yes. ఆత్మసంతృప్తి అంటే ఇదే. Thank you very much. ఎంతసేపు రా చెప్పు. మన ఛాలెంజ్ లో నువ్వే గెలిచావు. మాట్లాడితే పార్టీ ఓడి పెడతావు. నీకోసమేరా. బాధ అయినా ఆనందమైన దీంతోనే కదా. చెప్పు ఏంటి? ఆ రోజు ఛాలెంజ్ లో భాగంగా దారిని పోయే దానమ్మని తీసుకొచ్చావు, మనలా తీర్చిదిద్దావు. అందుకురా, అందుకు ఈరోజు నేను నీకిచ్చే ఈ పార్టీ. సరే, పార్టీ ఇవ్వడానికి ఏదో ఒకటి ఎత్తుకుంటాం. తీసుకోరా. కానీ నిజానికి నా ఉద్దేశం అది కాదు. ఆ రోజు నువ్వు నన్ను బాగా రెచ్చగొట్టావు. నిజ జీవితంలో ఎంతో మంది మానసిక రోగుల్ని నయం చేయగలిగే నేను ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయిని మార్చలేనా అనే నా ఆత్మవిశ్వాసానికి నువ్వు విసిరిన ఛాలెంజ్ నాలో పట్టుదలను పెంచావు. ఓ రకంగా మంచి జరిగింది. తెలుసో తెలియక నా ఈ విజయానికి ప్రధానమైన కారణం నువ్వు నాలో ప్రేరేపించావు. అఫ్కోర్స్ కల్పన కూడా ఈ విజయానికి బాగా దోహదపడింది. రే, అసలు ఆ అమ్మాయిలో పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఆ స్వావలంబన అవన్నీ చూస్తుంటే నాకు అంటే నీ విజయం కోసం, నీ పందెం కోసం ఆ అమ్మాయిని పనంగా పెట్టావని మాట. ఏంటి అలా మాట్లాడతావు? అసలు ఆ పందెం వేసింది ఎవరు? నువ్వేగా. ఆ అమ్మాయిని ఒప్పించింది కూడా నువ్వే కదా. ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు? ఓకేరా,
నువ్వేమనుకున్నా సరే ఒక మనిషిని మార్చగలిగానన్న తృప్తి మిగిలింది నాకు. అంటే నీ విజయం కోసం, నీ పందెం కోసం కల్పనని పనంగా పెట్టావని ఒప్పుకుంటున్నావన్నమాట. ఏంట్రా డిస్టర్బ్డ్గా మాట్లాడతావు? ఏమైంది నీకు? అరే, ఒక అమ్మాయిని మార్చగలిగామన్న తృప్తితో నేను మాట్లాడుతుంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? సరేరా, అలాగే నువ్వు అనుకున్నట్లే అనుకోపో. నాకు వచ్చి తక్కువేం లేదు. నేను రిస్క్ తీసుకుంటాను రా. బాయ్, గుడ్ నైట్. ఏయ్, ఏమైంది నీకు? ఆర్ యు ఆల్ రైట్? ఏం లేదురా, చిన్న హెడేక్ అంతే, వర్క్ ప్రెషర్. యూ కరీ